హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూస్, మనం ఇప్పుడు వచ్చేసాం అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వచ్చేసాము. సో దాదాపుగా 84 సంవత్సరాల లెగసీ కలిగినటువంటి ఈ యూనివర్సిటీ కేవలం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ పైనే ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తూ వస్తుంది. అందుకే దూరాభారాలను కూడా లెక్క చేయకుండా ఎంతో మంది మన తెలుగు విద్యార్థులు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారనమాట. ఇవాల్టి వీడియోలో డైరెక్ట్ గా స్టూడెంట్సే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళు ఎంత బాగా ఇక్కడ స్టడీస్ నేర్చుకుంటున్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ వాళ్ళ మాటల్లోనే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో ఇయర్స్ మనం క్యాంపస్ లోపలికి వచ్చేసాము. సో ఇవాళ అనుకున్నాం కదా స్టూడెంట్స్తోనే క్యాంపస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం కదా. సో స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, చుట్టూతో 3 మంది స్టూడెంట్స్ కూర్చున్నారు. అయితే మన తెలుగు స్టూడెంట్స్ అయితే మనకి కనిపించారు. వాళ్ళని అడిగి ఈ క్యాంపస్ని ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, హాయ్. హాయ్ మ్యామ్. యా, ఎలా ఉన్నారు? బాగున్నామండి. యా, ఐఎమ్ సూపర్. ఇవాళ మీతో క్యాంపస్ మొత్తం తిరిగి మీతోనే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటో నాకు చూపిస్తారా? షూర్ మేడం, షూర్. మ్యామ్, ఇక్కడ మన సూపర్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. సో ఇది అందరికీ యాక్సెస్ ఉంటుంది, మాకు అండ్ ఎవ్రీథింగ్, ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఏంటి అసలు సూపర్ కంప్యూటర్ వల్ల యూజెస్ ఏంటి మీకు? అంటే ఈ సూపర్ కంప్యూటర్ ఎలా అంటే ఎట్ ఏ టైం 1000 పీపుల్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇది నాసా ప్రోగ్రామ్స్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్స్లో. ఇంకా అలాగే ఇది 960 GB ర్యామ్తో వర్క్ అవుతుంది. ఓకే, అంటే మీరు ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసుకునేటప్పుడు సో అందరూ యూజ్ చేసుకోవటానికి ఇది పనిచేస్తుంది. ఈ ల్యాబ్ అందరికీ యాక్సెస్ ఉంటుంది, లైక్ ఐటీ వాళ్ళకైనా ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది. లైక్ పర్టికులర్గా వీళ్ళకి లేదని ఏముండదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనివల్ల మేము సూపర్ కంప్యూటర్ ఎలా యూజ్ అవుతుంది, లైక్ ఇన్ ఫ్యూచర్ అది ఎలా వర్క్ చేస్తుంది అని కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా అది సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదొక మీకు పెద్ద అసెట్ అని చెప్పుకోవాలి, రైట్? నెక్స్ట్ ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది మ్యామ్, దాని గురించి మా ఫ్రెండ్స్ శ్రీవిద్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు. ఓకే మేడం, ఇక్కడ మనకి డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది. ఒక్కొక్క డ్రోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, రండి. ఇది ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసిన డ్రోన్ మేడం. ఫస్ట్ ఇలా ఈ మిషనరీస్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తాము. ఓకే, ఇది ఇనిషియల్ స్టేజ్ డ్రోన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇలా చిన్నదిగా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన డ్రోన్స్ ఇవన్నీ. తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క మిషనరీ యాడ్ చేసుకుంటూ మేము డిఫెన్స్ లాగా అవిటి చేస్తాం మేడం. ఓకే, డిఫెన్స్ డ్రోన్స్ కూడా ప్రిపేర్ చేశారు. ఇది అదేనా? ఇది డిఫెన్స్ డ్రోన్ మేడం. ఇది మేమే రెడీ చేసాం మేడం. నైస్. సో ఇవన్నీ రిమోట్స్ అండ్ ఇది డ్రోన్స్. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ మనకి అగ్రికల్చర్కి సంబంధించిన డ్రోన్ మేడం. ఇది మేము రెడీ చేసాము ఫార్మర్స్కి యూజ్ అవ్వడానికి, పెస్టిసైడ్స్ చల్లడానికి ఈజీగా ఉంటుందని ఈ డ్రోన్ రెడీ చేసాం. సో రైతుల బాధల్ని దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళు పెస్టిసైడ్స్ చల్లేటప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా. సో అవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి ఇలా తీసుకొచ్చారు. ఓకే, ఇది కెమికల్ బాటిల్ కదా? కెమికల్ బాటిల్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇలా వస్తుంది. చాలా బాగా చేశారు. ఇవన్నీ మేమే రెడీ చేసినాం మేడం. ఇది మా కాలేజ్లో ఉన్న మెయిన్ ఫెసిలిటీ, గుడ్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా మీరు చేయాలనుకునేటప్పుడు, ఈ రీసెర్చెస్ అన్నీ చేయాలనుకునేటప్పుడు సో ఫ్యాకల్టీ కూడా ఎంత సపోర్టివ్గా ఉంటుంది? ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేస్తారు మేడం. స్టెప్ బై స్టెప్ మాకు గైడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేస్తారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు అయితే నాకు? నెక్స్ట్ లైబ్రరీ చూపిస్తాం మేడం ఇప్పుడు. ఓకే, చాలా వెళ్దాం అయితే. హై స్టాండర్డ్ లైబ్రరీ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఓకే, హై స్టాండర్డ్స్ అంటే ఏమేమి ఉంటాయి అసలు? యాక్చువల్లీ ఈ లైబ్రరీ వల్ల మీకు ఉన్నటువంటి యూజ్ ఏంటి? హై డేటాబేస్ బుక్స్ ఉంటాయి. మన ఏఐడిఎస్కి చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ గ్యాదర్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇంకా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, కాన్సన్ట్రేట్ మంచిగా చేయొచ్చు. ఇక్కడ రిఫరెన్స్కి టెక్స్ట్ బుక్స్, జర్నల్స్ అన్నీ చాలా ఓల్డ్ పేపర్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2026 వరకు ఆల్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క బుక్ ప్రతి ఒక్క మెసేజ్ ఇస్తుంది. ఇంకా మనకి డాటాస్ అండ్ డాటాస్ రీసెర్చెస్ కావాల్సినటువంటి ఆ బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇంకా ఇక్కడ మెడికల్ ఓన్లీ సిఎస్సి డేటా సైన్స్ కాదు, ఎంబీఏ ఉంది,
ఇంకా చాలా వేరే కోర్సెస్ సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. సిఎస్ డేటా సైన్స్ అయితే ఇంకా ఎక్కువ చాలా నేర్చుకోవచ్చు. ఇంకా కంప్యూటర్స్లలో ఉన్నాయి, దాంట్లో కోడింగ్ అవి నేర్పిస్తూ ఉంటారు, ఓకే. నేర్చుకోవచ్చు. ఇదంతా ఈ ల్యాబ్స్ కదా, ఈ కలెక్షన్ సంబంధించిన లైబ్రరీ సోర్స్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే. ఇంకా ఇక్కడ సిస్టమ్స్లో కూడా మనం నేర్చుకోవచ్చు. ల్యాబ్ వాళ్ళు ఓన్లీ ఇంజనీరింగ్ సంబంధించిన ఎంబీఏ వాళ్ళకి సంబంధించిందన్నా, లేకపోతే మెడికల్ వాళ్ళకి కూడా మెడికల్ వాళ్ళకి సపరేట్ ల్యాబ్. సెపరేట్ ల్యాబ్. ఇది ఓన్లీ ఎంబీఏ ఉన్న సిఎస్సి డేటా సైన్స్ మాత్రం. ఓకే, నైస్. ఇదే ఇంత పెద్దదిగా ఉందా? ఓకే, చాలా బాగుంది. ఇక్కడ మొత్తం 40,000 బుక్స్ ఉన్నాయి మ్యామ్ ఇక్కడ మొత్తం ఈ లైబ్రరీ. 40,000. ఓకే. ఇంకా రిఫరెన్స్ బుక్ ఒక 1,400 అట్లా ఉన్నాయి. నియర్లీ 1 lakh దాకా బుక్స్ ఉంటాయి మ్యామ్. 1 lakh బుక్స్. ఓకే. మ్యాగజైన్, జర్నల్, టైటిల్ బుక్స్ అవన్నీ చాలా ఉంటాయి. ఓకే. థియరీ అయిపోయినాక ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా నేర్చుకుంటాం. ఇక్కడే చదువుకుంటారు. ఓకే. సో మీకు ఏమైనా రీసెర్చ్ చేసేటప్పుడు దానికి కావాల్సినటువంటి బుక్స్ కూడా అలాంటివి దొరుకుతాయి అక్కడ? ఓకే. సో ఇది కాకుండా మీకు ఇంకా ఈ లైబ్రరీ కూడా దీంతో పాటుగానే అవైలబుల్ ఉంది, రైట్? ఓకే. ఓన్లీ ఫర్ ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ మాత్రమేనా, లేకపోతే కాలేజ్ అందరికీ కూడా? ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ లైబ్రరీ. ఓకే. కానీ ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంత పెద్దదిగా ఉంది లైబ్రరీ, చాలా బాగుంది. ఓకే, మరి నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు నాకు? నెక్స్ట్ యాపిల్ ల్యాబ్. యాపిల్ ల్యాబ్ ఎవరు చూపిస్తారు? మా ఫ్రెండ్ శ్రీకర్ చూపిస్తారు. ఓకే, సరే వెళ్దాం పద. సో ఇప్పుడు థియరీ సెషన్స్ అయిపోద్దాము. మా థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ అన్ని ల్యాబ్స్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. ల్యాబ్లో మాకు ప్రాక్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా స్టూడెంట్స్ చేపిస్తారు అనమాట. ఓకే. మాకు ఇక్కడ ఆండ్రాయిడ్ ల్యాబ్, యాపిల్ ల్యాబ్ రెండు అవైలబుల్ ఉంటాయి. ఇదైతే యాపిల్ ల్యాబ్ అనమాట. ఇది యాపిల్ ఇక్కడ వరకు. ఓకే. మనకి iOS వెబ్ అప్లికేషన్స్ కానీ యాప్స్ కానీ ఏదైనా బిల్ చేయాలంటే మేము ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాము, నేర్చుకుంటాము. ఓకే. ఒకవేళ బిల్ చేయాలన్నా కానీ మేము ఇక్కడికే వచ్చి చేస్తాం, పర్ఫామ్ చేస్తాం ఏమన్నా. ఓకే. ఇదైతే iOS ఆర్కిటెక్చర్ అనమాట. ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి iOS మొబైల్ అప్లికేషన్స్ అనమాట. ఇవన్నీ మేమే చేసినాం ఇక్కడ. డెవలప్ చేస్తున్నారు మీరు? ఓకే. ఇక్కడ iOS సంబంధించిన ప్రతిదీ ఇక్కడే యాక్సెస్ ఉంటుంది మాకు ఫ్యాకల్టీ అదే యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్యాకల్టీని అసైన్ చేస్తారు మాకు. ప్రతి ఒక్కటి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. దీనికి మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డౌట్స్ వచ్చినా కానీ ఇక్కడ సాల్వ్ చేస్తారు. సో థియరీ అక్కడ అయిపోయిన వెంటనే క్లాస్లోనే మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్ అంతా ఎవ్రీడే ఒక ప్రాక్టికల్ పీరియడ్ ఉంటుంది పక్కా. ఓకే. ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది ఎవ్రీడే లెక్చర్స్ అయిపోగానే. సో దీంతో పాటుగా iOS తో పాటుగా ఆండ్రాయిడ్ కూడా ఉంది ల్యాబ్, అది సెపరేట్. అది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ యాప్స్ కోసం వాడుతున్నాం. ఓకే, మరి అది కూడా ఒకసారి ల్యాబ్ చూపిస్తావు నాకు, ఎలా ఉందో? వెళ్దాం, ఆండ్రాయిడ్ ల్యాబ్ వెళ్దాం. ఇది ఆండ్రాయిడ్ ల్యాబ్ మన. ఓకే. ఇది ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ ఇట్లా ఉంటుంది. ఇందాక iOS ల్యాబ్లో iOS ఆర్కిటెక్చర్ చూసాం కదా, ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ ఇట్లా ఉంటుంది. మేము ఈ స్టెప్స్నే ఫాలో అవుతాము. అక్కడ మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇందాక అక్కడ చెప్పినట్లే ఇక్కడ ఒక ఫ్యాకల్టీ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కానీ మనకి సపోర్ట్ చేయడానికి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటారు. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమన్నా ఎర్రర్ చూస్తే కూడా వాళ్ళు వెంటనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్లా కాకుండా ఏదైనా ఓన్ ఐడియా ఏదైనా ఉండి మనకి అట్లా బిల్ చేయాలనుకున్నా కానీ దాని ప్రాసెస్ అదంతా చెప్తారు, మనకి ఫ్రీగా చెప్తారు, ఏమనుకోకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, చాలా క్యాజువల్గా కూడా ఉంటారు ఫ్యాకల్టీ అంతా, ఫ్రెండ్లీగా ఉంటారు చాలా. యా, ఇప్పుడు ఇలాంటి ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం? ప్రతి ఫ్లోర్లో ఉంటాయి ల్యాబ్స్ ఇట్లా మనకి అవైలబుల్గా. ఓకే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ మనం యాక్సెస్ తీసుకోవచ్చు. ఓకే. థియరీ లెక్చర్స్ ఒకవేళ లెక్చర్స్ ఏమైనా క్యాన్సిల్ అయితే ల్యాబ్కి వచ్చి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమన్నారు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎలాంటి రీసెర్చ్ స్టార్ట్ చేసినా లేదంటే ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ నేను తయారు చేయాలని అనుకునేటప్పుడు, యాప్స్ ఏమైనా తయారు చేయాలనుకునేటప్పుడు ఇది ప్రాసెస్, ఇలా చేస్తే ఇది వస్తుంది అవుట్పుట్, ఇదంతా కూడా వాళ్ళ ఫ్రేమ్వర్క్ అంతా మీకు ఆల్రెడీ ముందే చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఆలోచనలో కానీ ఏదన్నా మనం వే ఆఫ్ థింకింగ్ ఏదైనా ఎర్రర్ ఉన్నా కానీ తప్పులు ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఇట్లా అవ్వదు, ఇట్లా చేస్తే ఇంకా మంచి పర్ఫామ్ అవుతుంది అని చెప్పి. ఓకే. సో ఎప్పుడంటే అప్పుడు మీకు ఖాళీ ఉండేటప్పుడు కూడా వచ్చి చేసుకోవడానికి సాటర్డే హాలిడే ఉంటుంది. హాలిడే రోజు కూడా మాకు ఇక్కడ యాక్సెస్ ఉంటుంది, వచ్చి చూసి వర్క్ చేసుకోవచ్చు మేము కావాలంటే. ఓకే శ్రీకర్, మరి ఇక్కడ ల్యాబ్స్ అన్ని చూపించావు, బాగున్నాయి. సో వాట్ నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తావు? కింద మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంది, బయట సెమిస్టర్ టాపర్ ఉన్నాడు భీమేష్. ఓకే. వాడు చూపిస్తాడు మొత్తం మీకు అక్కడ నుండి. ఓకే, సెమిస్టర్ టాపర్ అతను. గుజరాత్ వాళ్ళని కూడా బీట్ చేసి సెమిస్టర్ టాప్ చేసింది. సూపర్. అయితే సో ఇప్పుడైతే కింద మొత్తం ల్యాబ్స్ అన్ని తను ఎక్స్ప్లోర్ చేస్తాడు, రైట్? యా, ఆటోమొబైల్కి సంబంధించింది. చూద్దాం. ఇది మన మెకానికల్ ల్యాబ్ మేడం. మనం ఈ స్టూడెంట్స్ వాళ్ళ థియరీ చదివి బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకుని సార్ వాళ్ళతో
కనుక్కొని దీని గురించి ఇప్పుడు బైక్ చూడండి మేడం, ఇక్కడ మనకి బైక్ ఉంది కదా మేడం, ఈ బైక్ అనేది మనకి మామూలుగా ఇంజిన్తో నడుస్తుంది కదా మేడం. కానీ ఇక్కడ మన స్టూడెంట్స్ అందరూ ఫ్యాకల్టీతో మీట్ అయ్యి ఈ ఇంజిన్ ని తీసేసి ఎలక్ట్రికల్ బ్యాటరీతో వర్క్ చేసేటట్లు చేసినారు మేడం. ఓకే, ఈవీగా కన్వర్ట్ చేసేసారు దీన్ని. అవును మేడం, చూడండి మేడం పార్ట్స్ ఒకసారి. పార్ట్స్ అన్నీ వచ్చేసి నార్మల్గా మీకు సో ఇంజిన్ తోటి నడిచే బండికి ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ అన్ని డిఫరెంట్ పార్ట్స్ అన్ని తీసుకొని దీన్ని ఈవీ వెహికల్ కింద కన్వర్ట్ చేశారు. అవును మేడం, బాగుంది. అక్క ఇలాగే ఇక్కడ చూడండి మేడం, ఇవన్నీ మన స్టూడెంట్స్ చేసినవే మేడం, మేము చేసినవి. ఓకే, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ప్రిపేర్ చేసినవి వాళ్ళ ఓన్ థాట్స్ తోటి. బాగుంది. యా, కంఫర్ట్గా ఉందా మేడం? యా, ఇవియా ఇది కూడా? ఎస్ మేడం. అంటే ఇప్పుడు మామూలుగా మనం యూనివర్సిటీ క్యాంపస్ లోపల తిరగడానికి ఇది వర్క్ చేస్తాం. అవును మేడం, ఇప్పుడు క్యాంపస్ లో తిరగాలంటే మనం దీంట్లో వెళ్తాం. ఓకే, నైస్. సో ఇదేమి వెహికల్ చాలా ఓల్డ్ లుక్ లో కనిపిస్తుంది. లేదు మేడం, ఇది ఒక వింటేజ్ మోడల్ మేడం. ఇది కూడా మనం ఫ్యాకల్టీ సపోర్ట్ తోనే బిల్డ్ చేసినాం మేడం. చూడండి, చూడడానికి డిజైన్ కానీ ఇది కానీ వెహికల్ కానీ బాగుంది. ఎస్, సో కూర్చోడానికి మంచి కంఫర్ట్ ఉంది. ఇది కూడా మన క్యాంపస్ లో యూజ్ చేసుకోవడానికి వాడతారు మేడం స్టూడెంట్స్. ఇది కూడా ఈవీ వెహికలేనా? ఎస్ మేడం, ఇది కూడా ఈవీ వెహికల్ మేడం. ఓకే, మనకి ఫ్యాకల్టీ సపోర్ట్ బాగుంటుంది మేడం. ఇట్లా ఫ్యాకల్టీ సపోర్ట్ ఇవ్వడం వల్ల మేడం ఇన్ని బాగా మనం చేసుకుంటున్నాం మేడం స్టూడెంట్స్. బాగుందబ్బా, మీ రీసెర్చెస్ అన్ని చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి ఎవరికి ఎలాంటి థాట్స్ వస్తున్నా కూడా థాట్స్ వచ్చినవన్నీ వాళ్ళు అమౌంట్ ఫండింగ్ ఇస్తున్నారు. ఆ ఫండింగ్ తో మనం ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాం మేడం. ఓ, దట్స్ గ్రేట్ మేడం. మాకు ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మేడం, మేము ఎంజీ వాళ్ళతో కొలాబరేట్ అయినాం మేడం. ఓకే, మన ఎంజీ కార్ ఇంజిన్ ఇది మేడం. ఓకే, ఇది మేడం, ఈ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఈ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇలా మనకి మెకానికల్ వాళ్ళ ఫ్యాకల్టీ అనేది మనకి ఈ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది అని చూపిస్తారు మేడం. ఓకే, డీటెయిల్ గా దేన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి, ఎక్కడ అసెంబుల్ చేయాలి, పార్ట్స్ గురించి అన్ని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీట్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ఎలా రన్ అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, ఓకే, దీని గురించి మొత్తం ఫ్యాకల్టీ మాకు ఇక్కడ డీటెయిల్ గా ఒక్కొక్క పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. సో భీమేష్ ఎంజీ కంపెనీతో కాకుండా ఇంకా ఏ కంపెనీస్ తోటి కొలాబరేట్ అయింది? మేడం మనం ఎంజీతోనే కాకుండా అడ్వేర్ కంపెనీతో కూడా టై అయిపోయినా మేడం. ఓకే, ఆ కంపెనీ ఏంటంటే మనకు టాప్ మోస్ట్ లీడింగ్ కంపెనీ మేడం. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ఓకే, వాటి వల్ల మనకి ఏమైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మేడం. ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసుకోవడం వల్ల మేము జాబ్కి రెడీ అవుతున్నాం మేడం. ఓకే, ఇంకా ఎలాంటి కంపెనీస్ తోటి ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యింది? మ్యామ్ ఇక్కడ ఎన్విడియా ఇంకా ఐబిఎంతో కొలాబరేట్ అయ్యింది. ఎన్విడియా అండ్ ఐబిఎం చాలా పెద్ద కంపెనీస్. యా, నేను ఎన్విడియా గురించి చెప్తాను, నా ఫ్రెండ్స్ ఐబిఎం గురించి చెప్తాను. ఓకే, లైక్ ఎన్విడియా ఈజ్ ఏ వరల్డ్ లెవెలింగ్ ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ల్యాప్టాప్లో చేసేసరికి అది చాలా స్లోగా అనిపించింది, కానీ ఇందులో చేసేసరికి సూపర్ ఫాస్ట్. నేను ఫస్ట్ ఆ ఫాస్ట్ని చూసి షాక్ అయిపోయాను అనమాట. ఓకే, సో చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ వెరీ ఈజీగా అయిపోతుంది. ఓకే, అంటే ఎన్విడియా వాళ్ళు మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మీతో చేయించడం లాంటిది ఏమైనా చేస్తారా ఎక్స్పీరియన్స్ కోసం? అవును మ్యామ్, మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి దే విల్ సపోర్ట్ అస్. ఓకే, దానివల్ల మీకు ఈజీ అవుతుంది, నెక్స్ట్ ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అవును, సో ఆల్మోస్ట్ మీరు థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికే ట్రైన్ అయిపోయి ఉంటారు కదా. ఇప్పటి నుంచే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు అనమాట, లైక్ ఇలా ఇలా అని. సో దానివల్ల మేము ఫ్యూచర్లో కూడా జాబ్ వరకు ఈజీగా అవుతుంది మాకు. శ్రీవిద్య, సో ఎన్విడియా గురించి రుచితో ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఐబిఎం గురించి నువ్వు చెప్తావని చెప్పింది. సో ఏంటి ఐబిఎంతో కొలాబరేట్ అవ్వడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు? మేడం ఇక్కడ ఎన్విడియాతో పాటు ఐబిఎం కొలాబరేషన్ ఉంది మాకు. ఐబిఎం ఐసీ అనేది ఒక బిగ్ ప్రోగ్రామ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఐబిఎం ఐసీ ప్రోగ్రామ్ వాళ్ళు మాకు డైరెక్ట్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు. ఇండస్ట్రీ స్కిల్స్ వస్తాయి డైరెక్ట్. వాళ్ళు చెప్పిన సిలబస్ మేము ఇక్కడ నేర్చుకుంటాము. దానివల్ల రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ప్రాజెక్ట్స్ చేసి కొత్త ఐడియాస్తోని ఇన్నోవేట్ చేయగలుగుతాము. ఓకే, సో ఇంకా ఫర్దర్గా కూడా మీకు ప్లేస్మెంట్స్ విషయంలో ఇబ్బంది ఉంది? అవును మేడం, ఫ్యూచర్లో ప్లేస్మెంట్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. మ్యామ్ ఇప్పుడు మా యూనివర్సిటీ మొత్తం చూసారు కదా, దెన్ హౌ డూ యూ ఫీల్ మ్యామ్? చాలా బాగుంది. సో క్లాస్ రూమ్స్, లైబ్రరీస్ అండ్ ల్యాబ్స్, సో అందులో డ్రోన్స్ తయారు చేసినటువంటి అంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో మీ కంపెనీస్ ఏవైతే కొలాబరేట్ అయి ఉన్నారో సో వాటి గురించి విన్నప్పుడు నిజంగా సో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ నాకు అనిపించింది. యూనివర్సిటీ మొత్తం తిరిగి చూస్తే కూడా చాలా పెద్దదిగా ఉంది. అండ్ మీరు అన్నట్టుగానే మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఈ యూనివర్సిటీలో అనేది ఇప్పుడు నాకు అర్థమైంది చూసిన తర్వాత. సో మరి ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు?
సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ బెస్ట్. ఫుడ్ అండ్ అకామిడేషన్లో కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ బెస్ట్. ఇక్కడ కాలేజ్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అండ్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ మొత్తం. ఎడ్యుకేషన్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ బాగుంటుంది. ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అండ్ ప్లేస్మెంట్లో నెంబర్ 1 ఉంటుంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. మీ అందరి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్. తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, అహ్మదాబాద్.